అయిపోయా ఆత్మహత్యల కాడికి వచ్చే. సిరిసిల్లలో నేతన్న ఆత్మహత్య. 3 నెలలుగా పనులు లేక ఇబ్బందులు. ఆర్థిక ఇబ్బందులతో నేతన్న తనువు చాలించారు. సిరిసిల్ల పట్టణంలోని బీవై నగర్ కు చెందిన తడక శ్రీనివాస్ చేనేత కార్మికుడిగా కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అయితే గత 3 నెలలుగా పనులు లేక ఇబ్బందులకు గురయ్యాడు. అనారోగ్యంతో బాధపడుతున్న అతడు ఆత్మహత్య చేసుకున్నాడు. 3 నెలలు కాంగ్రెస్ వచ్చిన 3 నెలలు కరెంటు కథమైంది, నీళ్లు కథమైనాయి, మనుషులు కథమవుతాను. 3 నెలల దాకా ఆటో డ్రైవర్లు చచ్చిపోయిన్లు, ఇప్పుడు నేతన్నలు చచ్చిపోతాను. దీనికి బాధ్యత ఎవడు? ఈ ఆత్మహత్యలకు బాధ్యత ఎవడు? ఈ దాడులకు బాధ్యత ఎవడు? ఎవరి వల్ల వీళ్ళు చచ్చిపోతాన్లు? ఇంతకు ముందు 3 నెలల క్రితం నేతన్నల ఆత్మహత్యలు ఎందుకు జరగలే? 3 నెలల క్రితము డ్రైవర్ అన్నల ఆత్మహత్యలు ఎందుకు జరగలే? 3 నెలల క్రితము నీళ్ళు ఎందుకు ఆగిపోలే? నేను ఎక్కడ దుబ్బాకలనా? అది నీళ్ళు వస్తలేవు, మంచి నీళ్ళు కూడా వస్తలేవు. దుబ్బాకలేనా? దుబ్బాకకు పోవాల్సి ఉన్నది. దయచేసి ప్రజలారా, మీ ఫీల్డ్ మీదకి పోవడానికి మాకు కొంత సౌకర్యాలు కూడా లేదు. వాటికి సంబంధించి దయచేసి కొట్టురు జర. ఇప్పుడు మా టీంని వేసుకొని మేము దుబ్బాకకు పోయి ఆ గ్రామం ఏదో గ్రామం చెప్పిండు ఆయన, ఆ గ్రామం పోయి రావాలంటే మాకు రాన్బోన్ ఖర్చులు కూడా కావాలి. ఎందుకంటే మా ఆయనకి ఎవరు లేకపోయా మరి. కాబట్టి దయచేసి ప్రజల సమస్యలను చూపించడానికి కూడా మీరు మాకు సాయం చేయండి. తప్పకుండా మీకోసం నిలబడతాం. ఇలాంటి ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయి, అక్కడ నీళ్ళు ఎందుకు బంద్ అయినాయి కూడా మీ కళ్ళ ముందు బాధితులతో సహా పెట్టే ప్రయత్నం చేస్తామని కూడా మీకు మరొకసారి మీ అందరికీ నేను హామీ ఇస్తున్నా.